జవాబు కావు, మండిన గుండె సాక్ష్యం కాదు. చెదిరిన ఆశల శకలాలకు చెంపపై జారే చుక్కలు కొలమానం కావు. కన్నీళ్ళు జవాబు కావు. చెరువంత నిండిన మేఘం చినుకుల సంఖ్యను లెక్క పెడుతుందా? చిట్లిన గోడల గర్భములో ఎన్ని గాలులు విలపించాయో తెలుస్తుందా? వాడిపోయిన తోటను చూసి వసంతపు గాయాలు చదవగలరా? తీరాన పడిన శంఖములో సముద్రపు నిట్టూర్పు వినగలరా? కన్నీళ్ళు జవాబు కావు, మండిన గుండె సాక్ష్యం కాదు. చెదిరిన ఆశల శకలాలకు చెంపపై జారే చుక్కలు కొలమానం కావు. కప్పిన అంగారమున ఎంత దహనం దాగి ఉందో ఎవరికెరుక? ఖాళీ ఊయల ఊగినంతనే విడిచిపోయిన బాల్యం తిరిగొస్తుందా? అరచేతి నుంచి జారిన ఇసుక అందని కాలాన్ని తెచ్చి పెడుతుందా? మూసిన కిటికీ అద్దమున వెనుదిరిగిన వెలుగు నిలిచిపోతుందా? కన్నీళ్ళు జవాబు కావు, మండిన గుండె సాక్ష్యం కాదు. చెదిరిన ఆశల శకలాలకు చెంపపై జారే చుక్కలు కొలమానం కావు. చెట్టు వేర్లకు మాత్రమే తెలుసు తుఫాను ఎంత లోతుకు చేరిందో. రాతి పొరలకు మాత్రమే తెలుసు నది ఎన్ని యుగాలు చెక్కిందో. మనుషులు చూసేది ముఖ చిత్రమే, లోపలి శిథిలం కనిపించదు. అందుకే కన్నీళ్ళు జవాబు కావు, బతికిన రోజులే సమాధానం. తడిసిన కనురెప్పల కంటే తట్టుకున్న క్షణాలే గొప్పవి. జారిన బిందువుల కంటే మిగిలిన ధైర్యమే నిజమైన